దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 39వ సంకీర్తన 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. హల్లెలూయా. భక్తుల జీవితాలలో ఎదురయ్యే అనుభవమే కన్నీటి అనుభవం అండి. కన్నీటి ప్రార్థనలు ఆయన ఆలకించి వారి జీవితాలలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు. కన్నీటి ప్రార్థనను ఆయన అలక్ష్యం చేయరు. 1 సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనంలో హన్న బహు దుఃఖాకాంతురాలై దేవుని సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంటూ అన్న ప్రార్థిస్తుంది. ఆమె దేవుని సన్నిధిని ప్రార్థన చేయుచుండగా దైవజనుడైనటువంటి ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండగా ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక మనోదుఖము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించుట గమనించారు. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొనగా హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని సమూయేలును పేరు పెట్టి ఆ బిడ్డని దేవునికి ప్రతిష్ఠత చేసుకుందండి. ఈ మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాలలో ఏదో ఒక సమస్యతో కన్నీటి పరిస్థితుల్లో కృంగిపోయినటువంటి అనుభవంలో ఉండగలిగితే ఆ కన్నీటిని దేవుడు చూస్తున్నారు. సరి అయిన సమయంలో మన కన్నీటి ప్రార్థనలకు, కన్నీటి జీవితానికి ఆయన ఆనంద బాష్పాలుగా మార్చి మన జీవితాల్ని సాక్షార్థంగా నిలబెట్టగలరండి. అన్న జీవితంలో ఎదురైనటువంటి ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఆమె యొక్క హృదయాన్ని కృమ్మరించుకొని ప్రార్థన చేయగలిగింది. చాలాసార్లు మనకు కలిగినటువంటి శ్రమలను బట్టి కన్నీటి ప్రార్థన చేసిన వాటిలో నుండి విడుదల కలగనప్పుడు ఎందరో ఇలా అంటుంటారు, ఎంత ఏడ్చినా దేవుడు మనకు మేలు చేయట్లేదు కదా, ఎంత కన్నీటి ప్రార్థన చేసినా దేవుడు మన మొర వినట్లేదు కదా అని ఎందరో ఆత్మీయ జీవితంలో మనల్ని వెనక్కలాగడానికి ప్రయత్నిస్తారు. అయితే దేవుడు మన కన్నీటిని ఆయన కవిలలో భద్రపరిచే దేవుడండి. ఎందరో భక్తుల కన్నీటిని చూసి గొప్ప సాక్ష్యాలను వారి జీవితాల్లో అద్భుతాలను జరిగించిన దేవుడు నేడు మన జీవితంలో కూడా ఉన్నటువంటి కన్నీటి పరిస్థితిలో అద్భుతాలు చేయగలడు. విశ్వసించండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఈ దినాన్న దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువు వైపుకు చూసి, నాకిచ్చిన ఈ మాటను బట్టి నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, నా జీవితంలో గొప్ప కార్యాలను జరిగించండి, నేనున్నటువంటి కన్నీటి స్థితి నుంచి విడుదల కలిగించి నన్ను బలపరచండి అని మీరు ప్రార్థించగలిగితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తారు. ఆ దేవాది దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయండి, మనల్ని నడిపించునుగాక. ఆమేన్.